హాయ్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు పార్ట్ 21 బై మిస్టర్ రాము 9390495239. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో అతి ముఖ్యమైన విషయం ఆర్టికల్స్ ఏ, యాన్ అండ్ ది వీటి గురించి తెలుసుకుంటున్నాం. మై డియర్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ను రెండు రకాలుగా విభజించారు. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, రెండవది ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఒకటి డెఫినెట్ ఆర్టికల్, రెండవది ఇండెఫినెట్ ఆర్టికల్స్. సహజంగా ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ ఎన్ని రకాలు అని ఎవరైనా అడిగితే ఆర్టికల్స్ 3 రకాలు, ఏ, యాన్, ది అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటి నుంచి ఎవరైనా ఆర్టికల్స్ ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ ఎన్నున్నాయి అని అడిగితే ఆర్టికల్స్ 2 భాగములుగా విభజించారు. ఒకటి డెఫినెట్ ఆర్టికల్ ది, రెండవది ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్. మొత్తం కలిపి 3 అని చెప్పండి. ఓకేనా? ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది ఎప్పుడు ఉపయోగించాలి, ఎవరికి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం, పూర్తిగా నేర్చుకుందాం. ది ఎప్పుడు వాడతారు? ఈ ప్రపంచంలో ఒకటే ఉంది, అదొక్కటే ఉంది అని అనిపించే పదాలకు ముందు దీను వాడాలి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రపంచంలో ఒకటే ఉండే పదాలు. ఫర్ ఎగ్జాంపుల్, డాష్ సన్, డాష్ మూన్, డాష్ స్కై, డాష్ ఎర్త్. ఈ విధంగా ఉన్నాయనుకోండి. మరి సన్ సూర్యుడు ఒకడే ఉంటాడు ప్రపంచంలో, మూన్ చంద్రుడు ఒకడే ఉంటాడు, స్కై ఆకాశం ప్రపంచానికి ఒకటే ఆకాశం, ఎర్త్ భూమి ఒకటే. కాబట్టి ఇలాంటి పదాలకు ముందు దీను వాడాలి. మాట్లాడేటప్పుడు కూడా ద సన్, ద మూన్, ద స్కై, ద ఎర్త్ ఈ విధంగా మాట్లాడండి. ఇక్కడ చూడండి, హోలీ బుక్స్ పవిత్ర గ్రంథాలకు దీని వాడాలి. ఉదాహరణకు డాష్ రామాయణ, డాష్ మహాభారత, డాష్ ఖురాన్, డాష్ బైబిల్. ఇవన్నీ కూడా హోలీ బుక్స్ పవిత్ర గ్రంథాలు. మరి ఈ పదాలు వచ్చినప్పుడు కూడా దీన్ని వాడాలి. అప్పుడు ద రామాయణ, ద మహాభారత, ద ఖురాన్, ద బైబిల్ అని చెప్పాలి. అలాగే కొండల పేర్లు, నదుల పేర్లు, సముద్రాల పేర్లు, మహాసముద్రాల పేర్లు వీటికి కూడా దీన్ని వాడాలి. డాష్ హిమాలయాస్, హిమాలయ పర్వతాలకు, డాష్ గోదావరి, గోదావరి నది, డాష్ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం సముద్రం, డాష్ పెసిఫిక్ ఓషియన్, పెసిఫిక్ మహాసముద్రం. ఇలాంటివి మాట్లాడేటప్పుడు ది హిమాలయాస్, ది గోదావరి, ది బే ఆఫ్ బెంగాల్, ది పెసిఫిక్ ఓషియన్ అని దీన్ని ఉపయోగించి మాట్లాడండి. అలాగే రిలీజియన్స్ మతాల పేర్లకు కూడా దీన్ని వాడాలి. ఉదాహరణకు డాష్ హిందూయిజం, డాష్ ఇస్లాం, డాష్ క్రిస్టియానిటీ. ఈ విధంగా మతాల పేర్లను మాట్లాడేటప్పుడు కూడా దీన్ని వాడాలి. ద హిందూయిజం, ద ఇస్లాం, ద క్రిస్టియానిటీ అంటూ దీన్ని వాడాలి. అలాగే న్యూస్ పేపర్స్ వార్తాపత్రికల గురించి మాట్లాడేటప్పుడు కూడా దీన్ని వాడాలి. ఉదాహరణకు డాష్ ఇండియన్ ఎక్స్ప్రెస్, డాష్ హిందూ, డాష్ డెక్కన్ క్రోనికల్, డాష్ ఈనాడు అని మాట్లాడేటప్పుడు ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, ద డెక్కన్ క్రోనికల్, ద ఈనాడు అంటూ దీన్ని ఉపయోగించాలి. అలాగే
ఇంగ్లీష్ గ్రామర్లో సూపర్లేటివ్ డిగ్రీస్లకు కూడా దీను వాడాలి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లాస్ట్కు ఈఎస్టీ వచ్చే పదాలు గ్రేటెస్ట్, స్మాలెస్ట్, బెస్ట్, లాంగెస్ట్ ఇలాంటి పదాలకు కూడా దీను వాడాలి. అప్పుడు ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్, ద బెస్ట్, ద లాంగెస్ట్ అంటూ దీను సూపర్లేటివ్ డిగ్రీస్లకు ఉపయోగించి మాట్లాడవచ్చు. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాయిద్యాలకు కూడా దీను వాడాలి. ఉదాహరణకు డాష్ వయలిన్, డాష్ గిటార్, డాష్ ట్రంపెట్, డాష్ ఫ్లూట్ ఇలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సంగీత వాయిద్యాలకు దీని వాడాలి. అప్పుడు ది వయలిన్, ది గిటార్, ది ట్రంపెట్, ది ఫ్లూట్ ఈ విధంగా సంగీత వాయిద్యాలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లకు కూడా దీని వాడాలి. వరస క్రమములకు కూడా దీని వాడాలి. వరస క్రమములు ఉదాహరణకు డాష్ ఫస్ట్, డాష్ సెకండ్, డాష్ థర్డ్, డాష్ లాస్ట్ ఈ విధంగా వచ్చినప్పుడు కూడా దీన్ని వాడాలి. అప్పుడు ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద లాస్ట్ ఈ విధంగా మాట్లాడాలి. వరుస క్రమములకు దీన్ని వాడాలి. సమయములకు కూడా దీన్ని వాడాలి. ఉదాహరణకు డాష్ మార్నింగ్, డాష్ ఆఫ్టర్నూన్, డాష్ ఈవినింగ్, డాష్ నైట్ ఈ విధమైనటువంటి సమయమునకు సంబంధించిన పదాలు వచ్చినప్పుడు కూడా దీన్ని వాడాలి. అప్పుడు ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ద ఈవినింగ్, ద నైట్ ఈ విధంగా చెప్పాలి. చారిత్రాత్మక కట్టడాలకు కూడా దీన్ని వాడాలి. చారిత్రాత్మక కట్టడాలు ఉదాహరణకు డాష్ చార్మినార్, డాష్ తాజ్ మహల్, డాష్ గోల్కొండ, డాష్ రెడ్ ఫోర్ట్ ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలకు కూడా దీన్ని వాడాలి. ద చార్మినార్, ద తాజ్ మహల్, ద గోల్కొండ, ద రెడ్ ఫోర్ట్ ఈ విధంగా చెప్పాలి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు ది డెఫినెట్ ఆర్టికల్ ది ఎప్పుడు వాడాలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్ ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుందాం. ఏను ఎప్పుడు వాడాలి? ముందుగా డాష్ ప్రక్కన ఉన్న పదమును పలికినప్పుడు శబ్దము కా నుండి బండిరాలోపు శబ్దము వచ్చినచో, డాష్ ప్రక్కన ఉన్న పదమును పలికినప్పుడు శబ్దము కా నుండి బండిరాలోపు అంటే హల్లులు, కా నుండి బండిరాలోపు ఉండే అక్షరాలను హల్లులు అంటారు. హల్లులు శబ్దముగా వచ్చినచో ఏను డాష్లో రాయండి. ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ డాష్ పెన్సిల్ అని ఉందనుకోండి. మరి ఈ డాష్లో ఏం పెట్టాలి? అప్పుడు డాష్ ప్రక్కన ఉన్న పదం ఏది? పెన్సిల్. చదవండి, పెన్సిల్. ముందుగా స్టార్టింగ్లో ఏం చదివారు చూడండి, పలకండి. పే 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 అని పలికినప్పుడు శబ్దము కా నుండి బండిరాలోపు ఉందా లేదా? అవును, కా నుండి బండిరాలోపు పా పాపా పీపీ పేపే శబ్దం వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భమున డాష్లో మనము ఏ రాయాలి. ఎందుకంటే శబ్దము కా నుండి బండిరాలోపు ఉన్నచో అలాంటి శబ్దము కా నుండి బండిరాలోపు వచ్చిన శబ్దములకు మనము ఏ రాయాలి అని గుర్తుంచుకోండి. అలాగే యాన్ను ఎప్పుడు వాడాలి? డాష్ ప్రక్కన ఉన్న పదమును పలికినప్పుడు శబ్దము ఆ నుండి అమ్మహ లోపు శబ్దము వచ్చినచో, అంటే అచ్చులు ఆ నుండి అమ్మహ లోపు శబ్దము వచ్చినచో యాన్ను
డాష్లో రాయండి. ఉదాహరణకు డాష్ అంబ్రెల్లా అనుంది. ఇక్కడ పలికి చూడండి, డాష్ ప్రక్కన ఉన్న పదం ఏది? అంబ్రెల్లా. ఆ ఆ అనే శబ్దము అచ్చులు ఆ నుండి అమ్మహా లోపు వచ్చుచున్నది కాబట్టి యాన్ అంబ్రెల్లా అని రాయండి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూస్తూ వెళ్ళండి. ఆటోమేటిక్ ఏను యాన్ను ఎప్పుడు వాడాలో మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ముందుగా డాష్ పెన్ అని ఉంది. డాష్ పెన్ పలికి చూడండి, పే. పే అనే శబ్దము ఎక్కడొస్తుంది? కా నుండి బండిరా లోపు, అందుకనే ఏ పెన్ అని రాయడం జరిగింది. డాష్ బుక్ పలికి చూడండి, బుక్. బు బు బాబా బీబీ బూబు ఎక్కడుంటుంది ఈ శబ్దం? బాబా బీబీ. కా నుండి బండిరా లోపు ఈ శబ్దం వస్తుంది కాబట్టి ఏ బుక్ అని రాశాం. డాష్ స్లేట్. స్లే శబ్దం ఏమి? స్లే. సాసా సిసి స్లే శబ్దం ఎక్కడ వస్తుంది? ఇది కా నుండి బండిరా లోపు, అందుకనే ఏ స్లేట్ అని రాయడం జరిగింది. అలాగే యాన్ మీద కొన్ని ఉదాహరణలు చూద్దాం. డాష్ ఆక్స్. డాష్ ఆక్స్. ఆ శబ్దం ఏంటి? ఆ ఆ అనే శబ్దము ఎక్కడొస్తుంది మనకు? అచ్చులలో వస్తుంది. అప్పుడు ఆ నుండి అమ్మహాలోపు వస్తుంది కాబట్టి యాన్ ఆక్స్ అని రాయాలి. అలాగే డాష్ ఎగ్. డాష్ ఎగ్ పలికి చూడండి, ఏ ఎగ్. ఏ ఏ అనే శబ్దము మనకు ఆ నుండి అమ్మహాలోపు వస్తుంది కాబట్టి యాన్ ఎగ్ అని రాయండి. అలాగే డాష్ యాపిల్. యాపిల్. యాపిల్ అని పలకాలి. యాపిల్ యాపిల్ అన్నప్పుడు ఆ అనే శబ్దము ఆ నుండి అమ్మహాలోపు వస్తుంది కాబట్టి డాష్ యాపిల్ అన్నప్పుడు యాన్ యాపిల్ అని రాయాలి. ఇంతవరకు నేను చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ మీరే సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. డాష్ టీవీ. టీవీ. టీ టాటా టీటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కా నుండి బండిరా లోపు ఈ శబ్దం వస్తుంది కాబట్టి ఏ టీవీ అని రాయాలి. డాష్ యాక్టర్. 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 ఆ ఆ ఆ అనే శబ్దం ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది? ఆ నుండి అమ్మహాలోపు వస్తుంది కాబట్టి యాన్ యాక్టర్ అని రాయాలి. డాష్ కంప్యూటర్. డాష్ కంప్యూటర్. కా కా అనే శబ్దము కా నుండి బండిరా లోపు ఉంది కాబట్టి ఏ కంప్యూటర్ అని రాయాలి. డాష్ ఇయర్. ఇయర్. ఈ అనే శబ్దం ఎక్కడొస్తుంది? ఆ నుండి అమ్మహాలోపు వస్తుంది కాబట్టి మనము యాన్ ఇయర్ అని రాయాలి. డాష్ రేడియో. రే రారా రీరి కా నుండి బండిరా లోపు ఉంటుంది కాబట్టి ఏ రేడియో అని రాయాలి. డాష్ ఇంక్ బాటిల్. ఈ ఇంక్ బాటిల్. ఈ ఆ నుండి అమ్మహాలోపు శబ్దం ఉంది కాబట్టి యాన్ ఇంక్ బాటిల్ అని చెప్పాలి. డాష్ యూనియన్. యు యాయా ఈ యు కా నుండి బండిరా లోపు ఈ శబ్దం ఉంటుంది యాయా ఈ యు. అప్పుడు డాష్ యూనియన్ అని చెప్పేటప్పుడు ఏ యూనియన్ అని చెప్పాలి. డాష్ ఐలాండ్. ఐలాండ్. ఇక్కడ ఐ అనేది శబ్దం ఎక్కడుంటుంది? ఆ నుండి అమ్మహాలోపు శబ్దం ఉంటుంది కాబట్టి మీరు యాన్ ఐలాండ్ అని రాయాలి. డాష్ ఎలిఫెంట్. ఎలిఫెంట్. ఏ అనే శబ్దము ఆ నుండి అమ్మహాలోపు వస్తుంది కాబట్టి యాన్ ఎలిఫెంట్ అని రాయాలి. డాష్ కౌ. కా కౌ. కా నుండి బండిరాలోపు కాబట్టి ఏ కౌ. డాష్ ఎక్లిప్స్. 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 ఆ నుండి అమ్మహాలోపు వస్తుంది కాబట్టి యాన్ ఎక్లిప్స్ అని రాయాలి. డాష్ బాక్స్. బాక్స్. బా అనేది కా నుండి బండిరాలోపు కాబట్టి ఏ బాక్స్ అని రాయండి. డాష్ యూనిఫామ్. యూనిఫామ్. యాయా ఈ యు యూనిఫామ్
కా నుండి బండిరాలోపు ఈ శబ్దం వస్తుంది కాబట్టి ఏ యూనిఫామ్ అని రాయండి. డాష్ అవర్, అవర్ చాలా మంది హవర్ అని పలుకుతూ ఉంటారు. హెచ్ సైలెంట్ అండి ఇక్కడ, కాబట్టి అవర్ అని పలకండి. అప్పుడు ఆ అనే శబ్దం వస్తుంది. ఆ అనే శబ్దము ఆ నుండి అమ్మాహా లోపు ఉంది కాబట్టి యాన్ అవర్ అని పలకండి. డాష్ ఆనర్, ఇది కూడా అంతే, హెచ్ సైలెంట్. అప్పుడు యాన్ ఆనర్, ఆ అనేది ఆ నుండి అమ్మాహా లోపు ఉంది కాబట్టి యాన్ ఆనర్ అని చెప్పండి. అలాగే డాష్ బనానా, బనానా బా కా నుండి బండిరాలోపు శబ్దం ఉంది కాబట్టి ఏ బనానా అని రాయండి. డాష్ ఇండియన్, ఈ ఇండియన్, ఈ అనే శబ్దము ఆ నుండి అమ్మాహాలోపు వస్తుంది కాబట్టి యాన్ ఇండియన్ అని రాయండి. డాష్ అమెరికన్, ఆ అమెరికన్, ఆ అనే శబ్దము ఆ నుండి అమ్మాహాలోపు ఉంది కాబట్టి యాన్ అమెరికన్ అని రాయండి. డాష్ యార్డ్, యా 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 ఈ యు, యా యా అనే శబ్దము కా నుండి బండిరాలోపు వస్తుంది కాబట్టి ఏ యార్డ్ అని రాయండి. డాష్ మ్యాన్, మా మ్యాన్, మ్యా మా మా అనే శబ్దము కా నుండి బండిరాలోపు ఉంటుంది కాబట్టి ఏ మ్యాన్ అని రాయండి. డాష్ డాగ్, డా డాగ్, డా డా అనే శబ్దము కా నుండి బండిరాలోపు ఉంటుంది కాబట్టి ఏ డాగ్ అని రాయండి. డాష్ సిటీ, సి సిటీ, సి సాసా సిసి కా నుండి బండిరాలోపు కాబట్టి ఏ సిటీ. డాష్ ఆనియన్, ఆనియన్, ఆ నుండి అమ్మాహాలోపు కాబట్టి యాన్ ఆనియన్. డాష్ క్యాట్, క్యాట్ కా కాకి కాబట్టి ఏ క్యాట్ అని రాయండి. డాష్ లయన్, లా లా కా నుండి బండిరాలోపు ఈ శబ్దం ఉంటుంది కాబట్టి ఏ లయన్ అని రాయండి. డాష్ స్నేక్, సే సాసా సిసి కాబట్టి ఏ స్నేక్ అనండి. డాష్ ఆరెంజ్, ఆరెంజ్, ఆ అనే శబ్దము ఆ నుండి అమ్మాహాలోపు ఉంది కాబట్టి యాన్ ఆరెంజ్ అని చెప్పండి. డాష్ ఆర్టిస్ట్, ఆ నుండి అమ్మాహాలోపు కాబట్టి యాన్ ఆర్టిస్ట్. అలాగే డాష్ ఆఫీస్, ఆఫీస్, యాన్ ఆఫీస్ అని రాయండి. డాష్ డాంకీ, డాడాడిడి కా నుండి బండిరాలోపు కాబట్టి ఏ డాంకీ. డాష్ ఆర్ఫన్, ఆ నుండి అమ్మాహాలోపు కాబట్టి యాన్ ఆర్ఫన్. డాష్ కపుల్, కా నుండి బండిరాలోపు కాబట్టి ఏ కపుల్. డాష్ ఫూల్, పాఫా ఫూల్ కా నుండి బండిరాలోపు ఈ శబ్దం ఉంటుంది కాబట్టి ఏ ఫూల్ అని ఆన్సర్ రాయండి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు ఆర్టికల్స్ లో రెండవ భాగం ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్ ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకున్నారు. విద్యార్థులకు ఒక ముఖ్య గమనిక, ఆర్టికల్స్ ఏ, యాన్, ది కొన్ని సందర్భాలలో అసలు వాడకూడదు. మరి ఎక్కడ వాడకూడదు? దీనికి సమాధానం పార్ట్ 22లో ఆర్టికల్స్ ఏ, యాన్, ది అస్సలు వాడకూడని పదాలు గురించి తెలుసుకుంటారు. అలాగే టిహెచ్ఈ కొన్ని సందర్భాల్లో ది అంటారు, కొన్ని సందర్భాల్లో ద అంటారు. మరి ది అని ఎప్పుడు అంటారు, ద అని ఎప్పుడు అంటారు, వీటి గురించి పూర్తిగా తెలుసుకుంటారు. విద్యార్థులకు ఒక చిన్న విన్నపం, విన్నంత మాత్రాన ఇంగ్లీష్ రాదు, చూసినంత మాత్రాన ఇంగ్లీష్ రాదు. ఇతరులతో మాట్లాడుతుంటేనే ఈ ఇంగ్లీషు భాష వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేయకుండా ఏది సాధించలేరు. కాబట్టి ఇప్పటి నుంచి చిన్న చిన్న మాటలతో తప్పో ఒప్పో అందరితో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మై డియర్ స్టూడెంట్స్, మా స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు సీడీలు మీకు కావాలంటే వెంటనే కాల్ చేయండి లేదా ఎస్ఎంఎస్ చేయండి. విపిపి ద్వారా అంటే పోస్ట్ మ్యాన్ ద్వారా మీ ఇంటికి సీడీలను పంపిస్తాం. సీడీలు తీసుకొని పోస్ట్ మ్యాన్కు డబ్బులు చెల్లించండి. మా సీడీల వెల ఎనీ 10 పార్ట్స్. మీకు నచ్చే ఏ 10 భాగాలైనా సరే
పార్ట్ 2, పార్ట్ 5, పార్ట్ 8, పార్ట్ 11, పార్ట్ 12, పార్ట్ 15, పార్ట్ 19 ఈ విధంగా మీకు నచ్చే ఎటువంటి 10 భాగాలైనా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఓన్లీ 500 రూపీస్ ఫర్ ఎనీ 10 పార్ట్స్. మా స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు సీడీల కోసం వెంటనే కాల్ చేయండి లేదా ఆర్డర్ చేయండి. మా సెల్ నంబర్ 9390495239. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు పార్ట్ 21 ఈజ్ కంప్లీటెడ్. వాచ్ సూన్ పార్ట్ 22. రాము 9390495239.